గత ప్రభుత్వంలో మాదిరిగా ఇప్పుడు వ్యాపారస్తులకు బెదిరింపులు ఉండవని, నిర్భయంగా వ్యాపారాలు చేసుకోవచ్చని డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ 6 గ్యారంటీలతో పాటు మహబూబ్ నగర్ నియోజకవర్గంలో 7వ గ్యారంటీ కూడా తప్పకుండా అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఉంటున్నారని, ఎవరిపైనా నిర్బంధాలు లేవని, ఎవరికి నచ్చిన పని వారు చేసుకుంటున్నారని డీసీసీ అధ్యక్షుడు అన్నారు. గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి తేడా ఏంటో ప్రజలు గ్రహించగలుగుతున్నారని ఆయన అన్నారు. ప్రజా సంక్షేమం కోసమే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, సంక్షేమ కార్యక్రమాన్ని 100% అమలు చేస్తున్నామని అన్నారు. ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ నాయకులు ఎవరు ప్రజలను, వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టడం లేదని, ఇబ్బంది పెట్టినట్లు మా దృష్టికి వస్తే పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏరో గ్యారంటీ 100% ఇక్కడ అమలవుతుంది. ఇలా మీరు చూస్తున్నారు. ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వంలో ఏ విధంగా ఉండే, ఇలా ఏ విధంగా ఉండే, ఇలా ప్రజలు ఎంత స్వేచ్ఛగా ఉన్నారు. ఇలా వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ లేవు. వాళ్ళు ఏం చేసినా ఎవరు అడిగితే అంటే వాళ్ళకి ఏది నచ్చితే అది చేస్తున్నారు. ఇలా ప్రభుత్వం తరఫున, ఎమ్మెల్యే గారి తరఫున, మా కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున ఎటువంటి రిస్ట్రిక్షన్స్, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే పనులు కూడా ఎవరు కూడా చేస్తలేరు. వాస్తవంగా ఏదైతే మీ వీడియో రిలీజ్ అయిందని చెప్తున్నారు, ఏదో కొంచెం కాంగ్రెస్ పార్టీ రాలేదు, అసలు ఏమన్నా వస్తే మేము తప్పకుండా దానిపైన చర్య తీసుకుంటాం. తప్పకుండా అసలు ఏదైనా ఉంటే తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు మళ్ళొకసారి జరగకుండా కూడా మేము తప్పకుండా చూస్తాం. అసలు ముందు అసలు ఏవి కూడా జరగకుండా మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాం. మొట్టమొదటిగా మొన్న నేను జిల్లా అధ్యక్షునిగా బాధ్యత తీసుకుంటున్నప్పుడు మీరంతా కూడా వచ్చి పెద్ద ఎత్తున ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినారు. అదేవిధంగా మా నాయకులు, మా కార్యకర్తలు, మా శ్రేయోభిలాషులందరికీ కూడా మొట్టమొదటిగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎన్నో జనరల్ సీట్లలో కూడా ఇలా మేము చాలామంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు కూడా ఇలా జనరల్ సీట్లకు కూడా మేము ఏదైతే మేము 42% రిజర్వేషన్ కలిగిస్తామని చెప్పి ఏదైతే 42% రిజర్వేషన్ మేము ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించినామో దాన్ని ఇవాళ కేంద్రం అమలు చేయకపోయినా మేము పార్టీ పరంగా ఇవాళ జనరల్ సీట్లలో కూడా మేము ఇలా 42% రిజర్వేషన్ మేమంతా కూడా అమలు చేస్తున్నాం. ప్రజలందరితో ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలా ఏదైతే మీరు కాంగ్రెస్ సర్పంచ్లను గెలిపిస్తున్నారో ఇలా కాంగ్రెస్ పార్టీని బలపరచాలి. ఇంకా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన క్యాండిడేట్లను మీరంతా కూడా ఓట్లేసి గెలిపించాల్సిన అవసరం ఉంది. మా జిల్లా ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కానివ్వండి, అదేవిధంగా అనిరుద్ రెడ్డి కానివ్వండి, జిఎంఆర్ కానివ్వండి, ఇవాళ ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో మీరంతా కూడా గమనిస్తున్నారు.